హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో నేను సంబార్ కారం చూపించబోతున్నానండి. అదే కూర కారం, సంబార్ కారం అంటాం కదా. ఈ కారాన్ని మనం వెజ్ కర్రీలన్నిటిలో కూడా వాడొచ్చండి. పప్పు కానీ, పులుసు కూరలు కానీ, ఫ్రై కానీ, ఆలూ ఫ్రై ఇలాంటి వాటిల్లోకి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చేసింది కదండి. ఇప్పుడు ఈ కారాన్ని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వెనుక మన పెద్దవాళ్ళు అయితే 2-3 రోజుల వరకు అన్నిటినీ ఎండలో పెట్టి చక్కగా కట్టెల పొయ్యి మీద వేయించి దంపుడు మిల్లులో వేసి కారం కొట్టించేవాళ్ళు. ఇప్పుడు మనకి అన్ని మందులు వేసినవే వస్తున్నాయి కదండి. సో ఎప్పటికప్పుడు 1 మంత్కి ఒకసారి మీరు ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సిటీలో ఉండే చాలామందికి కూడా దంపుడు మిల్లులు అందుబాటులో ఉండకపోవచ్చు అండి. అలాంటి వాళ్ళు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా నీట్గా చూపించానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేయండి. ఇదిగోండి, నేను ఇక్కడ కారం తీసుకొచ్చానండి. నిన్ననే పట్టించాను. దీన్నే పచ్చి కారం లేదా గుడ్డు కారం అంటారండి. మీరు మిల్లాడించిన కారంతోనైనా చేసుకోవచ్చు, లేదా బయట కొనుక్కొచ్చిన కారంతోనైనా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే. ఇప్పుడు ఒక పెద్ద బేషన్ తీసుకొని ఇక్కడ నేను చూడండి గిద్ద గ్లాస్ ఒకటి తీసుకున్నానండి మెజర్మెంట్ కోసం. నేను 1/2 కేజీ కారంతో చేస్తున్నాను. అంతకంటే మీరు ఎక్కువ చేసుకోవాలంటే నేను చెప్పిన కొలతలను డబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ గిద్ద గ్లాస్తో 4 గిద్దల వరకు కారం తీసుకుంటున్నానండి. అంటే 1/2 కేజీ వరకు కారం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కారాన్ని పక్కన పెట్టేసుకోండి. మసాలా కోసం రెడీ చేసుకుందాం. స్టవ్ని వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ఒక 1/2 కప్పు వరకు ధనియాలు వేసుకోండి. అంటే 1/2 కేజీ కారానికి 25 గ్రాముల వరకు ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు నేను చూపించే మసాలాలన్నీ కూడా ఒక రోజంతా కూడా బాగా మంచి ఎండలో ఆరబెట్టానండి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలో ఒక 1/2 కప్పు వరకు జీలకర్ర వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి జీలకర్రను కూడా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇది కూడా ప్లేట్లోకి వేసుకోండి. మరలా అదే కడాయిలో ఒక 1/2 కప్పు వరకు మినపప్పు తీసుకోండి. ఇక్కడ నేను పొట్టుపప్పే వాడుతున్నానండి. నాకు ఇవే అందుబాటులో ఉన్నాయి. వీటిని 1 నిమిషం పాటు సిమ్లోనే ఉంచుకొని వేయించుకోండి. 1 నిమిషం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. అంటే 7 గ్రాముల వరకు మెంతులు వేసుకోండి. అవి కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మరలా అదే కడాయిలో ఒక 1/2 కప్పు వరకు పచ్చిపప్పు వేసుకోండి. అంటే ఒక 25 గ్రాముల వరకు పచ్చిపప్పు వేసుకొని ఇవి కొంచెం లేటు పడుతుందండి. ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోండి. అంటే 5 నుంచి 10 గ్రాముల వరకు ఆవాలు కూడా వేసుకొని అవి చిటపట్లాడేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇవన్నీ కూడా మనం సిమ్లోనే వేయించాలండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మరలా అదే కడాయిలో 1/2 గ్లాసు వరకు ఉప్పు తీసుకోండి. రాళ్ళ ఉప్పు తీసుకోండి. అది 1 నిమిషం పాటు వేయించండి. దానిలోని చెమ్మ కొంచెం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 5 గ్రాముల వరకు కరివేపాకు వేసుకొని అది కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకొని వేగిన తర్వాత ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు పెద్దవి 2 వెల్లుల్లిపాయలు తీసుకోండి. అంటే దగ్గర 50 గ్రాముల వరకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒలుచుకున్న చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం పొట్టు ఉండనివ్వండి, టేస్ట్ బాగుంటుంది. అందులో ఒక 1/2 స్పూన్ వరకు సోంపు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మధ్యలో ఆపుతూ 2-3 సార్లు మధ్యలో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను గ్రైండ్ చేసుకుని వచ్చానండి. ఇలా మనకి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మధ్యలో ఆపుతూ 2-3 సార్లు కలుపుకుంటూ వేసుకున్నారంటే మెత్తగా పొడి అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇందాక మనం కొలుచుకొని పక్కన పెట్టుకున్నాం కదండి కారం, ఆ కారంలో వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనకి కారంలో పూర్తిగా కలిసిపోయేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇది మనకి మిక్సీ పట్టి మూత తీసినప్పుడే మంచి స్మెల్ వస్తుందండి.
అక్కడక్కడ చున్నులపై వేసాం కాబట్టి గడ్డలు గడ్డలుగా ఉంటుంది. అదంతా కూడా గరిటెతో పూర్తిగా నలుపుకుంటూ ఆ మసాలా అంతా కూడా కారంలో కలిసిపోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా గాజు సీసాలో కానీ లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ప్రతి నెలకి చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనకి మందులు వేసి పెంచుతున్నారు కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇందులో నేను పసుపు అయితే వేయలేదండి. మీకు కావాలంటే 2 స్పూన్ల వరకు పసుపు కూడా వేసుకొని పూర్తిగా కలిపాక గాజు సీసాలోకి తీసుకోండి. మీరు కారాన్ని గాజు సీసాలో వేసేటప్పుడు ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వేసుకోండి. అప్పుడు మనకు కొంచెం దానిలో గాలిపోకుండా త్వరగా పాడైపోకుండా ఉంటుంది. అంతేనండి. ఇది నార్మల్ రైస్లో కూడా మీరు నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చినట్లయితే ఈ కారాన్ని మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.